గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనము జావా స్క్రిప్ట్ దట్ ఈస్ జేక్వైరీలో అజాక్ ఫోర్త్ యూనిట్ గురించినటువంటి టాపిక్స్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాము. సో అజాక్ స్టాండ్స్ ఫర్ అసింక్రోనస్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. సో అజాక్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తున్నాము అజాక్ టెక్నిక్స్ని మనము అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో అజాక్ అంటే ఏమి? ఏ ఫర్ అసింక్రోనస్, జే ఫర్ జావా స్క్రిప్ట్ and XML. So it is a combination of mixed web technology tools. సో ఎందుకు మనం యూజ్ చేస్తున్నాము అంటే, సో వేరియస్ వెబ్ టెక్నాలజీకి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నిటినీ కంబైన్ చేసి చూడండి, ఇక్కడ జావా స్క్రిప్ట్ ఉంది, XML కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో అలానే అసింక్రోనస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ వచ్చేసి అసమాలికంగా అంటారు కదా. సో ఈ విధంగా అసింక్రోనస్ ఇన్ ద సెన్స్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ద సేమ్ థింగ్ సేమ్ టైం. So JavaScript is just a means of loading a data from the server and selectively updating the parts of the web page. సో సర్వర్ సైడ్లో మనము కొన్ని డేటా ఎలిమెంట్స్ని లోడ్ చేస్తాము వితౌట్ చేంజింగ్ ఎనీ హోల్ పేజ్ని మనము రీలోడ్ చేయకుండా. సో వెబ్ పేజ్ని మనము అప్డేట్ చేయడానికి ఉపయోగించేది ఈ అసింక్రోనస్ జావాస్క్రిప్ట్ XML డాక్యుమెంట్. సో బేసికలీ సో ఇక్కడ వచ్చేసి అజాక్ వచ్చేసి బేసిక్గా మనకి ఈ బ్రౌజర్కి ఇన్బిల్ట్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా, వాటిని సెండ్ చేస్తుంది అనమాట. సెండింగ్ అండ్ రిసీవింగ్ ద ఇన్ఫర్మేషన్ టు అండ్ ఫ్రమ్ వెబ్ సర్వర్ అసింక్రోనస్లీ, అంటే కంటిన్యూస్గా వితౌట్ ఎనీ టైమ్ మెయింటెనెన్స్. సో ఇప్పుడు కూడా అజాక్ అప్లికేషన్స్ అనేటివి ఏం చేస్తుంటాయంటే, ఇట్ విల్ సెండ్ సమ్ రిక్వెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇట్ రిసీవ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వెబ్ సర్వర్స్. సో యాజ్ వెల్ యాజ్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్లాకింగ్ ద పేజ్. అలానే పేజ్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్తో సంబంధం లేకుండా వెబ్ పేజ్ని బ్లాక్ చేయడానికి ఉపయోగిస్తామన్నమాట. సో ఇంటర్ఫిరింగ్ విత్ ద యూజర్ ఎక్స్పీరియన్సెస్. సో యూజర్ నీడ్స్కి తగినట్టుగా మనము వెబ్ పేజ్ని కంటెంట్ని మనము డెవలప్ చేయడానికి ఉపయోగించేదే ఈ అజాక్. అజాక్ హ్యాస్ బికమ్ సో పవర్ఫుల్ దట్ యూ hardly find an application that does not use the Ajax to some extent. సో ఎవ్రీ డాక్యుమెంట్లోనూ మనము అజాక్ని మనము యూజ్ చేయడం వల్ల ఆన్లైన్ డ్రైవ్స్ని కానీ ఆన్లైన్ అప్లికేషన్స్ని కానీ మనము సపోజ్ జీమెయిల్ మ్యాపింగ్ ఇవన్నీ కూడా ఈ అజాక్ కాన్సెప్ట్స్ని ద్వారానే సర్వర్కి ఓవరాల్గా పేజ్ అనేది మనం లోడ్ చేయకోకుండా. సో మెనీ వెబ్ పేజెస్ హ్యాస్ బీన్ డెవలప్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ అజాక్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద జీమెయిల్ as well as Facebook, whatever you are created with the Facebook. Alane how to use the Ajax. Okay, what are the tips to follow for creating the document with the Ajax techniques? Do not get confusion by the XML. సో XMLలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. సో అలానే జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి సమ్ ఆఫ్ ద రీజన్స్ వల్ల మనము ఈ అజాక్ని మనము ఫ్యూచర్స్ని దానికి యాడ్ చేస్తున్నాము. సో హౌ an Ajax program or application will interact with the server. సో సర్వర్తో ఏ విధంగా అజాక్ ప్రోగ్రామ్ ద్వారా మనము కమ్యూనికేట్ అవ్వచ్చు. టు పర్ఫార్మ్ అజాక్ కమ్యూనికేషన్ జావా స్క్రిప్ట్ యూజెస్ ఏ స్పెషల్ ఆబ్జెక్ట్ బిల్ట్ ఇంటూ ఏ బ్రౌజర్. సో ఇక్కడ అజాక్లో ఉన్నటువంటి అజాక్ని ఉపయోగించుకొని జావా స్క్రిప్ట్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి బ్రౌజర్తో అన్నప్పుడు మనము ఒక ఆబ్జెక్ట్ని మనం యూజ్ చేయాలి. అది ఏం ఆబ్జెక్ట్ అంటే XML HTTP రిక్వెస్ట్. సో అలా XML HTTP రిక్వెస్ట్ అనేది దాన్నే XHR అని కూడా అంటాము. అది ఒక ఆబ్జెక్ట్. దేని ఆబ్జెక్ట్ అంటే అజాక్ సంబంధించినటువంటి బ్రౌజర్లో ఉన్న బిల్ట్-ఇన్ ఆబ్జెక్ట్ ఇది. సో బ్రౌజర్కి సంబంధించినటువంటి బిల్ట్-ఇన్ ఆబ్జెక్ట్. దీన్ని యూజ్ చేయడం వల్ల మనము సో సర్వర్తో కమ్యూనికేషన్ అంటే అజాక్ ద్వారా సర్వర్తో కమ్యూనికేషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. టు మేక్ ఏ HTTP రిక్వెస్ట్ టు ద సర్వర్. సో ఎస్పెషల్లీ ఈ ఆబ్జెక్ట్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ సెండింగ్ సమ్ రిక్వెస్ట్ టు ది సర్వర్ అండ్ రిసీవింగ్ ద డేటా ఇన్ రెస్పాన్స్. సో రిక్వెస్ట్ని పంపించడం అలానే రెస్పాన్స్ని మనం తీసుకోవడానికి ఉపయోగపడేదే ఈ XML XHR ఆబ్జెక్ట్ అనేది. ఆల్ మోడర్న్ బ్రౌజర్స్, సో ఏ బ్రౌజర్ అయినా తీసుకోండి, ఈ ఆబ్జెక్ట్ని XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని అన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయి. ఇదర్ ఇట్ మేబీ క్రోమ్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ కావచ్చు, IE7 కావచ్చు, సఫరీ కావచ్చు. సో అన్ని బ్రౌజర్స్ కూడా
సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ద ఫాలోయింగ్ డయాగ్రామ్ విల్ డెమాన్స్ట్రేట్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ ది సర్వర్. సో మనము ఏ విధంగా కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది సో అనే దాని గురించి చూద్దాము. ఇక్కడ డయాగ్రామ్లో మీరు చూసినట్టయితే సో ఇక్కడ ఇది క్లయింట్ మిషను, సో ఇది క్లయింట్ మిషను, అలానే ఇది సర్వర్. సో క్లయింట్కి సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ని వితౌట్ చేంజింగ్ ఎనీథింగ్ ఇన్ టు ది సర్వర్ client end, we are just updating the client web page by using some of the HTTP request objects. So an event is occurred on the web page, that is the button is click. సో మనము HTML ద్వారా జావాస్క్రిప్ట్ ద్వారా మనం ఒక బటన్ని క్రియేట్ చేసినాము. సో దాన్ని సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్కి యూజ్ చేయాలి. అండ్ HTTP రిక్వెస్ట్ ఈజ్ సెంట్ టు ద సర్వర్ యూజింగ్ ద XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. సో ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని మనము పంపిస్తామన్నమాట సర్వర్కి. పంపించినప్పుడు ప్రాసెస్ ద HTTP రిక్వెస్ట్ అండ్ క్రియేట్ ఏ రెస్పాన్స్. అప్పుడు ఏమవుతుంది, ఈ రిక్వెస్ట్ పంపించినాం మనం సర్వర్కి బ్రౌజర్ ద్వారా, ఏమి బటన్ని క్లిక్ చేస్తే సంథింగ్ షుడ్ బి హ్యాపెండ్. అలాగే సర్వర్ అనేది కూడా దానికి రిలేటెడ్ ఇట్ విల్ సెండ్స్ ద బ్యాకప్ టు ద బ్రౌజర్. సో బ్రౌజర్కి మళ్ళీ బ్యాకప్ పంపిస్తుంది ఏమి, సో ప్రాసెసింగ్ ద HTTP రిక్వెస్ట్ అండ్ క్రియేటింగ్ ఎ రెస్పాన్స్. సో ఒక క్లయింట్ అనేది ఒక రిక్వెస్ట్ని పంపించినప్పుడు ఆటోమేటిక్గా సర్వర్ కూడా దానికి రిలేటెడ్ రెస్పాన్స్ని పంపిస్తుంది అనమాట. సిన్స్ అజాక్ రిక్వెస్ట్ ఆర్ యూజువల్లీ అసింక్రోనస్ ఎక్సెప్షన్స్ ఆఫ్ స్క్రిప్ట్ కంటిన్యూస్ యాజ్ సూన్ యాజ్ ది అజాక్ రిక్వెస్ట్ ఈజ్ సెంట్. సో కంటిన్యూస్గా ఇక్కడ అజాక్ రిక్వెస్ట్ అనేది పంపిస్తూనే ఉంటాము. సో దాని తర్వాత బ్రౌజర్ విల్ నాట్ హాల్ట్ ది స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అంటిల్ ద సర్వర్ రెస్పాన్సెస్ కమ్స్ బ్యాక్. సో బ్రౌజర్ అనేది అప్పటిదాకా మనం ఏమనుకుంటాము, జస్ట్ పేజ్ లోడ్ అవ్వగానే ఎంత 5 minutes ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి అవుట్పుట్ చూపించేస్తుంది కదా. కానీ సో బ్రౌజర్ సెండ్ చేస్తుంది సర్వర్కి ఏమి, మనం ఏదైతే ఇచ్చుంటామో డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని త్రూ ది XML HTTP రిక్వెస్ట్. అప్పుడు సర్వర్ అనేది రెస్పాన్స్ అయ్యి వచ్చిన తర్వాతనే ఈ బ్రౌజర్ అనేది నీకు అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. బట్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు తెలీదు, మనం జస్ట్ లోడ్ చేస్తేనే రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంటర్నల్లీ దిస్ విల్ బీ హ్యాపెండ్. సో వెన్ ఎవర్ వీ సెండ్ సమ్ రిక్వెస్ట్ టు ద బ్రౌజర్ విల్ సెండ్ ఇట్ టు ది సర్వర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ XML HTTP ఆబ్జెక్ట్ ద్వారా నెట్వర్క్లో సెండ్ చేస్తుంది అనమాట. దెన్ అప్పుడు ప్రాసెస్ చేసి ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత సర్వరు దానికి రిలేటెడ్ రెస్పాన్స్ని పంపిస్తారనమాట. సో హౌ టు సెండ్ ఎ రిక్వెస్ట్ టు ది సర్వర్. సో సెండింగ్ ఎ రిక్వెస్ట్ అండ్ రిట్రీవింగ్ ది రెస్పాన్స్. ఎలా పంపించాలి రిక్వెస్ట్ని, ఏ విధంగా మనము రెస్పాన్స్ని మనము బ్యాక్ తీసుకోవాలనేది ఈ సింటాక్స్ ద్వారా మీకు తెలుస్తుంది. సో బిఫోర్ యు ఆర్ పర్ఫార్మింగ్ ద అజాక్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్. ఎస్పెషల్లీ అజాక్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే క్లయింట్కి సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తాము త్రూ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అవుతుంది. దానికి ముందు ఫస్ట్ థింగ్ యూ మస్ట్ ఈజ్ టు ఇనిషియలైజ్ చేయాలి మనము దేన్ని, XML ఆబ్జెక్ట్ని XHR. సో XHR అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ని మనము క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే సో యాజ్ యూజువల్ లైక్ మనం జావాలో ఏ విధంగా అయితే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తామో ఇక్కడ కూడా అలానే న్యూ అనేటువంటి ఒక కీవర్డ్ని ఉపయోగించుకొని ఆబ్జెక్ట్ని మనము క్రియేట్ చేస్తామన్నమాట. సో వేర్ రిక్వెస్ట్, సో రిక్వెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ ఆబ్జెక్ట్ దట్ ఈస్ XHTML రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. Then now the next step is to send a request to the server. Once if you create the object, మనము ఫస్ట్ ఏం చేయాలా, సర్వర్కి క్లయింట్కి మధ్య ఎస్టాబ్లిష్ చేయాలి కమ్యూనికేషన్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ ఆర్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ రిక్వెస్ట్. సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు సెండ్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్ ఈజ్ టు initiating the newly created request object using the open method. సో ఓపెన్ మెథడ్ ద్వారా ఇనిషియేట్ చేస్తామన్నమాట ఆబ్జెక్ట్ని, దట్ ఈస్ XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని. ఆ ఓపెన్ అనే మెథడ్ని మనము యాక్సెప్టింగ్ ద 2 parameters. సో ఇది 2 parameters, ఎందుకంటే క్రియేట్ చేస్తాం కదా మనము, సెండ్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము ఓపెన్ అనే మెథడ్ ద్వారా. సో parameters, సో HTTP రిక్వెస్ట్ మెథడ్ టు యూస్ సచ్ యాజ్ గెట్, పోస్ట్,
గెట్ ఒకటి పోస్ట్ ఒకటి 2 పారామీటర్స్ని మనం తీసుకుంటారు ఈ మెథడ్ అనేది. సో అండ్ ద యూఆర్ఎల్ ఈజ్ టు సెండ్ ద రిక్వెస్ట్ టు లైక్ దిస్. అండ్ దెన్ సర్వర్కి మనం పంపించాలంటే ఒక యూఆర్ఎల్ అనేది పంపించాలి రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలా. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఓపెన్ అనేటువంటి ఒక మెథడ్ ద్వారా మనము సో ఇక్కడ క్రియేట్ చేస్తాం ఒక రిక్వెస్ట్ని. ఈ ఓపెన్ అనేది 2 పారామీటర్స్ తీసుకుంటుంది, ఒకటి గెట్ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి వచ్చేసి పోస్ట్. సో అలానే మనం యూఆర్ఎల్ కూడా స్పెసిఫై చేయొచ్చు. సో హౌ టు యూస్ దీస్ కైండ్ ఆఫ్ టెస్ట్ ఫైల్స్. సో అయిన తర్వాత ఏం చేస్తాం, ఆఫ్టర్ దట్ క్రియేషన్ అయిపోయింది, సెండ్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్ యూజింగ్ ది సెండ్ మెథడ్. ఫస్ట్ ఓపెన్ మెథడ్ ఈజ్ టు క్రియేట్ ది రిక్వెస్ట్. తర్వాత క్రియేట్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే వీఆర్ సెండింగ్ ద రిక్వెస్ట్ టు ది సర్వర్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెండ్ మెథడ్. సెండ్ మెథడ్ ద్వారా మనము రిక్వెస్ట్ని పంపిస్తామన్నమాట. ది గెట్ మెథడ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ టు సెండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా టు ద సర్వర్. సో గెట్ మెథడ్ ఉంది కదా మనకి, గెట్ మెథడ్ అనేది చిన్న డాక్యుమెంట్స్ అలానే చిన్న డేటాని మనము స్మాల్ టైప్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం సెండ్ చేయడానికి ఉపయోగించేదే ఈ గెట్ మెథడ్ అనేది. వెరాజ్ పోస్ట్ మెథడ్ ఈజ్ యూజ్ టు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో పోస్ట్ అనేది మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాతో మనం వర్క్ చేసేటప్పుడు ఫార్మాట్స్ని మనము ఫామ్స్ని డేటాని సెండ్ చేసేటప్పుడు ఉపయోగిస్తామన్నమాట. ఇన్ గెట్ మెథడ్ ద డేటా ఈజ్ సెంట్ యాజ్ యూఆర్ఎల్ ఫార్మాట్. సో ఇక్కడ చిన్న డేటా ఎలిమెంట్స్తో మనము వర్క్ చేసేటప్పుడు ఈ యూఆర్ఎల్ సహాయంతో మన పారామీటర్స్ని పంపిస్తాము. సో అలానే పోస్ట్ మెథడ్ ఈజ్ సెండ్ ద సర్వర్ టు ది హెచ్టిటిపి రిక్వెస్ట్. డైరెక్ట్గా ఒక ప్రోటోకాల్ ద్వారా మనము రిక్వెస్ట్ని సెండ్ చేస్తామన్నమాట. డేటా ఈజ్ సెండ్ త్రూ పోస్ట్ మెథడ్ విల్ నాట్ విజిబుల్ ఇన్ ద యూఆర్ఎల్. సో కానీ ఇక్కడ పోస్ట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు యూఆర్ఎల్లో మనకి కనిపించదు, బికాజ్ ఇట్ ఈస్ యూజింగ్ సమ్ ప్రోటోకాల్స్ని యూజ్ చేస్తాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ద పర్ఫార్మింగ్ అండ్ అజాక్ గెట్ రిక్వెస్ట్. సో గెట్ రిక్వెస్ట్ని మనము ఏ విధంగా యూజ్ చేయాలా, సో గెట్ రిక్వెస్ట్ని మనం యూజ్ చేసినప్పుడు మనకి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది రిక్వెస్ట్ అనేది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాము. సో ద గెట్ రిక్వెస్ట్ ఈజ్ టిపికలీ యూజ్ టు గెట్ ద ఆర్ రిట్రీవ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సర్వర్. సో గెట్టింగ్ అంటే యాక్సెప్టింగ్ some of the information from the server side. For that we need to send some formats, or by using some method we are getting the data for the client mission through the server. So after receiving the required information we are performing some of the manipulations and changes in database. For example fetching, searching a result based on the terms, fetch using the details based on the id names. Suppose మనము డేటాబేస్లో ఏ విధంగా సెర్చ్ చేస్తాము, ఏమైనా ఐడీస్ని యూజ్ చేసి కానీ నేమ్స్ని యూజ్ చేసుకొని కానీ, సపోజ్ ఒక ఫైల్ కోసం రిక్వైర్డ్ ఫైల్ కోసం మనము గెట్ డేటా అనే ఒక రిక్వెస్ట్ ద్వారా మనము పంపిస్తాం కదా. అలానే ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ HTML డాక్యుమెంట్ ఓన్లీ. సో జావా స్క్రిప్ట్ అజాక్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫంక్షన్ యూజ్ చేయాలా, డిస్ప్లే ఫుల్ నేమ్ ఫంక్షను. ఇక్కడ వచ్చేసి ఒక రిక్వెస్ట్ని క్రియేట్ చేస్తున్నాం, అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఏం ఆబ్జెక్టు, అజాక్ని మనం యూజ్ చేయాలి అన్నప్పుడు XML HTTP రిక్వెస్ట్ని మనం క్రియేట్ చేయాలి. వన్స్ ఇఫ్ యూ క్రియేటెడ్ దట్ వీ హ్యావ్ టు ఇన్స్టాంటియేటింగ్ ది రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. ఇనిషియలైజ్ చేయాలి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని, అంటే 2 పారామీటర్స్ తీసుకుంటుందని చెప్పాం కదా. ఒకటి వచ్చేసి గెట్ పారామీటర్, ఇంకోటి వచ్చేసి పుట్ పారామీటరు. అందులో నుంచి మనం ఇష్టం అనమాట. ఇప్పుడు ఏదైనా పారామీటర్ని మనం యూజ్ చేయొచ్చు. డిఫైనింగ్ ద లిజనర్స్ ఫర్ రీడింగ్ ఎ స్టేటస్ ఆఫ్ ద ఈవెంట్. సో దిస్ ఈజ్ ద డాక్యుమెంట్ వీ హ్యావ్ క్రియేటెడ్ టు షో హౌ టు ఎగ్జిక్యూట్ ది అజాక్ ప్రోగ్రామ్స్ ఇన్ బ్రౌజర్. సో ఆఫ్టర్ దట్ సెండ్ మెథడ్ని మనం యూజ్ చేస్తాము. దిస్ మెథడ్ ఈజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సెండింగ్ ది రిక్వెస్ట్ని మనం పంపించిన వెంటనే మనకు ప్రాసెస్ అయిపోతుంది ఈ సెండ్ మెథడ్. ఎందుకంటే సో వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ వీఆర్ యాక్సెప్టింగ్ ఫ్రమ్ ద యూజర్ దట్ విల్ బి డిస్ప్లేడ్ త్రూ ది సెండ్ మెథడ్ ఓన్లీ. సో దెన్ ఏమేమి ఉంటాయి, దీనికి ఏమేమి అబ్జెక్టివ్స్ ఉంటాయి, అలానే అట్రిబ్యూట్స్ ఏముంటాయి అంటే అన్సెట్, ఓపెన్డ్, అలానే హెడర్స్, రిసీవ్డ్ అండ్ లోడింగ్ అండ్ డన్. సో ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్. సో అట్రిబ్యూట్కి సంబంధించినటువంటి రిక్వెస్ట్లు.
unsent. So an XML request object has been created but the open method does not been called yet. సో మనకి క్రియేట్ అయింది ఆబ్జెక్ట్, కానీ వీఆర్ నాట్ అట్ ఆల్ క్రియేటెడ్ ఎనీ రెస్పాన్స్. సో రిక్వెస్ట్ని ఓపెన్ మెథడ్ని మనం క్రియేట్ చేయకోకుండా ముందు వచ్చేదాన్ని ఏమంటామంటే అన్సెట్ అనేది ఉంటుంది. సో ఓపెండ్ అని ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ హ్యావ్ కాలింగ్ దిస్ మెథడ్, ఓపెన్ మెథడ్ని మనం కాల్ చేసినప్పుడు. అలానే హెడర్స్ రిసీవ్డ్. సో సెండ్ మెథడ్ హ్యాస్ బీన్ కాల్డ్. సో సెండ్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకి హెడర్ రిసీవ్డ్ అనే ఒక స్టేట్మెంట్ అనేది మనకి మెథడ్ అనేది పర్ఫామ్ అయిపోతుంది లోడింగ్. సో సర్వర్ ఎప్పుడైతే రెస్పాన్స్ని మనకి లోడ్ చేస్తుందో, లోడ్ అనేటువంటి రిక్వెస్ట్ లోడ్ అయినప్పుడు ప్రాసెస్కి లోడ్ అవుతున్నప్పుడు వచ్చేదే ఈ స్టేట్ అనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ దాని యొక్క స్టేట్స్ని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాం. ఫస్ట్ అన్సెట్ ఉంటుంది, తర్వాత ఓపెన్డ్, తర్వాత హెడ్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ డన్. లోడ్ అయిపోయిన తర్వాత డన్ అనేటువంటి మెసేజ్ మనకి వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాము. అలానే ఇప్పటిదాకా చూసింది ఏమి గెట్ మెథడ్తో సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూసాం మనము. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ అజాక్ పోస్ట్ రిక్వెస్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఓవరాల్గా ఇక్కడ వచ్చేసి మనము ఎంటైర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్స్తో వర్క్ చేసేటప్పుడు మనం పోస్ట్ రిక్వెస్ట్ని ఉపయోగిస్తాము త్రూ ది HTTP ప్రోటోకాల్ ద్వారా. ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ ఏమి కూడా మనము రిక్వెస్ట్ సంబంధించినటువంటి వివరాలు ఏమి కూడా చూపించేదానికి లేదు ఇక్కడ. బికాజ్ ఇట్ ఫాలోయింగ్ సమ్ ఆఫ్ ద రూల్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అకార్డింగ్ టు ద HTTP ప్రోటోకాల్. సో ఇక్కడ పారామీటర్స్ వచ్చేసి ఒక ప్రోటోకాల్ ద్వారానే పారామీటర్స్ని మనము పాస్ చేస్తాము. ఇన్ పోస్ట్ మెథడ్ని ఉపయోగించడం ద్వారా మనము పారామీటర్స్ని సెండ్ చేస్తాము. దట్ ఈస్ హియర్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ ఓపెన్ సెండ్ మెథడ్స్ ద్వారానే ఇక్కడ కూడా మనము సర్వర్ని కమ్యూనికేట్ అవుతాము. బట్ instead of HTTP request we are creating another type of method, that is a set request header అనే దాన్ని మనము క్రియేట్ చేస్తాము ఇన్ పోస్ట్ మెథడ్. సో పోస్ట్ మెథడ్లో ఈ విధంగా రిక్వెస్ట్ని మనం క్రియేట్ చేసిన తర్వాత సర్వర్తో కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట.